ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్గా మారిపోయింది, డ్రగ్ మాఫియా అన్నిటికీ కూడా ఒక కేంద్రంగా మారిందని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి విమర్శ. నిన్న కూడా ఒక కంటైనర్ దొరికింది. అది చెప్పారు కదా, వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు ఇంకా వాళ్ళకి నోటుకు వచ్చినట్టు వాళ్ళకి ఏది వచ్చినా జగన్నామ స్మరణ చేయకపోతే వాళ్ళకి అవ్వదు. అది ఎవరిదంటువంటిది మరి అందరికీ కూడా తెలిసిపోయింది. దాని బినామీలు ఎవరు, దాని మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకి ఉన్నటువంటి ఫోటోలు ఏంటి, లోకేష్ గారితో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, పురంధేశ్వరి గారితో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అన్నీ కూడా వచ్చేసాయి కదా బయటికి. అన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. ఏది వచ్చినా నేరుగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదే కదా. ఏది ఉన్నా సరే ముందు అవతల వాళ్ళ మీద దోశాడు. మంచి అయితే నేనే చేశాను అంటాడు, చెడైతే ఆయనే చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్నట్టు తోశాడు. అవతల వాళ్ళ మీద, ఆపోజిట్ వాళ్ళ మీద తోశాడు. ఇవాళ ఎందుకు ఇప్పుడు ఆ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పంచకర్ల రమేష్ బాబు గారు కూడా అలాగేదయ్యారు, ఆయన అలాగేదయ్యారు. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏదో ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారు, లా యూనివర్సిటీ ఆయనే తీసుకొచ్చారంట, సబ్బారం డిగ్రీ కాలేజ్ ఆయనే తీసుకొచ్చాడంట, హిందూజా పవర్ ప్రాజెక్ట్ ఆయనే తీసుకొచ్చాడంట, ఇంకా IMU ఆయనే తీసుకొచ్చానంటాడు, ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ. ఇలా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. లా యూనివర్సిటీకి 2009 మార్చ్ 2009 ఫిబ్రవరి 21వ తారీఖు నాకు బాగా గుర్తు. ఆ రోజు నా పుట్టినరోజు నాడు రాజశేఖర రెడ్డి గారు సబ్బవరం వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అప్పుడు ఈయన ఇంకా ఎమ్మెల్యే నామినేషన్ కూడా వేయలేదే, మరి ఈయన ఎలా తీసుకొస్తాడండి? సబ్బవరం డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా నా దగ్గర అంటే అభివృద్ధి కోసం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే చేశారేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి ఇంకా రాజకీయం లేదు కదా. పంచకర్ల రమేష్ బాబుకి అప్పటికి ఇంకా రాజకీయంలో ఆయన ఎంటర్ అవ్వలేదు కదా. ఎట్లా చేస్తాడండి? రాజకీయంలో ఎంటర్ అవ్వలేదు కదా. అది ఒక్కసారి మీకు ఒక కాపీ చూస్తాను, ఆ పాయింట్ ఒకసారి చదువుతాను. ఇట్లా ఇవ్వమా, లా యూనివర్సిటీ, ఇది నేను చెప్పింది కాదు, యూనివర్సిటీ నుంచి వచ్చింది. దామోదర, చూడండి, ఇది చూడండి ఒకసారి. గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ఈక్వల్ అండ్ క్వాలిటీ లీగల్ ఎడ్యుకేషన్, ద నేషనల్ లా స్కూల్స్ acquired lot of importance. To meet the requirements of students of the state of Andhra Pradesh, the government of Andhra Pradesh decided to establish a new law university as per the decision of the Council of Ministers headed by the Honorable Chief Minister Dr. Y.S. Rajshekar Reddy Garu. Meeting held on 30/6/2008. ఎప్పుడండి ఇది డెసిషన్ తీసుకున్నది? 30/6/2008. అప్పటికి ఈయన ఏంటండి పిఆర్పి పెట్టింది ఎప్పుడు? 2008 నవంబర్లోనో అక్టోబర్లోనో పెట్టారు. అప్పుడు ఇంకా పిఆర్పి పార్టీ కూడా పెట్టి నెల కూడా అయిందో లేదో తెలీదు. ఇది తీసుకున్నది అండ్ ద ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ బై ద దెన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్ సబ్బవరం మండలం, విశాఖపట్నం ఆన్ 21/2/2009. మరి ఈయన తీసుకోవడం ఏంటండి? ఈయన ఎమ్మెల్యే అయిందే 2009 మేలో. మరి 4 నెలల ముందే అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడగానే తెచ్చేసారా? వాళ్ళు ఎందుకు మాట్లాడి అంటే అది తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఇలాంటివంటి అంతా కూడా సొంత డబ్బా నాది ఏది జరిగినా PV సింధుకి బ్యాడ్మింటన్ నేనే నేర్పించాను అంటాడు, కంప్యూటర్ నేనే నేర్పించాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటారు కదా. అదే రకంగా అది వీళ్ళకి కూడా అంటుకుపోయింది మా పార్టీలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.